రమారమి 1.5 కోటి పెట్టి ఒక న్యూస్ పేపర్లో, ఏ విధంగా అన్ని న్యూస్ పేపర్స్ లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎక్స్, వై, జడ్, హిందూ, ఇంకోటి అన్ని వర్ణాకుల లాంగ్వేజెస్ లో ఉన్న పేపర్స్ లో, న్యూస్ పేపర్స్ లో, తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లో కోట్లాది రూపాయలు వెచ్చించి ఇలా అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని ప్రచారం చేసుకుంటాం అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి వ్యతిరేకం. అది ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి వ్యతిరేకం అనేది నేను చూపిస్తాను. ఈ సుప్రీంకోర్టుకు వ్యతిరేకమైనటువంటి జడ్జిమెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ అడ్వర్టైజ్మెంట్లకి డబ్బులు కడుతుంది. ఒకటి, పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో నుంచి డబ్బులు కట్టడంలా, నెంబర్ 1. నెంబర్ 2, నారా లోకేష్ గారి వాళ్ళ నాన్నగారికి ఉన్న 2 ఎకరాల్లో సంపాదించినటువంటి సంపదలో నుంచి తీసుకొచ్చి ఈనాడికి పేపర్ ప్రకటనకి ఆల్టర్నేటివ్ డేస్ లో 2 కోట్లు 3 కోట్లు కడుతున్నది వాళ్ళ తండ్రి గారి ఆస్తిలో నుంచి తీసుకొచ్చి కట్టడంలా, నెంబర్ 2. నెంబర్ 3, నారా లోకేష్ ఏమైనా పాపం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఆ ఉద్యోగంలో నుంచి వచ్చే డబ్బులతో కట్టడంలా పేపర్లకి. సో ఎవరి ఆల్టర్నేటివ్ డేస్ లో 20 crores 25 crores ఖర్చు పెట్టి పేపర్ అడ్వర్టైజ్మెంట్స్, మెయిన్ పేపర్ నుండి అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటున్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కి సంబంధించి ఎవరి ఆల్టర్నేటివ్ డేస్ లో వేసేటువంటి అడ్వర్టైజ్మెంట్ కి పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో నుంచి డబ్బులు కడుతున్నారా, చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల్లో నుంచి తీసుకొచ్చి డబ్బులు కడుతున్నారా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉద్యోగం చేసి నారా లోకేష్ గారు డబ్బులు కడుతున్నారా తెలియాలి.